ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు బంధు గురించి చర్చ. ఆల్రెడీ అసెంబ్లీలో లైవ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అలాగే ముఖ్యమంత్రి కూడా తెలియజేశారు, రాష్ట్ర గవర్నర్ కూడా తెలియజేశారు. ఇక రైతు బంధు ఆగే ప్రసక్తే లేదని చెప్పేసి చాలా క్లియర్ గా వ్యవసాయ శాఖకు చాలా పెద్ద బడ్జెట్ ని కేటాయించారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం లైవ్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. బంధుకు పైసలు లేవు, రైతు బంధు లేనట్టేనా? ఇప్పటి వరకు అయితే మనకు అందినటువంటి సమాచారం 3 ఎకరాల వరకు వచ్చాయి, ఇది ఫ్యాక్ట్. అయితే ఇక నెక్స్ట్ ప్రభుత్వం ఇక రైతు బంధు రాదు అని చెప్పి చాలా జిల్లాల నుంచి చాలా మంది సోదరులు అడుగుతున్నారు. కాస్త వన్స్ మీరు టీవీ ఛానల్ లైవ్ చూడండి, లేదా మన ఛానల్లో లైవ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వినండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క 12,500 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ కేటాయించారు. ఇందులో చాలా మంది రుణమాఫీకి సంబంధించి అప్డేట్ కూడా చాలా క్లియర్ గా వెల్లడించారు. అయితే రైతు బంధు రాలేదని చెప్పేసి కొందరు ప్రశ్నిస్తే ఆ రైతు బంధు విషయంలో కూడా చాలా ఫుల్ అండ్ వెల్ కట్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి రైతు బంధు పేమెంట్ ఎవరికైతే రాలేదో దీనికి సంబంధించి కూడా సలహాలు తీసుకుంటాం. మొత్తానికి రైతు బంధు 5 ఎకరాల వారికి తక్షణమే రేపటి నుంచి జారీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక 5 ఎకరాల 10 ఎకరాల అనేది మరికొద్ది క్షణాల్లో తేలిపోతున్నటువంటి మూమెంట్ లో ఆల్రెడీ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. 10 ఎకర్స్ వరకు మినిమం 5 అనుకున్నాం, ఇక 10 ఎకరాల వరకు రైతు బంధు టక్క రేపటి నుంచి ఆల్రెడీ క్లియర్ గా రైతు బంధు పేమెంట్ నగదు జమ కావడం ప్రారంభమవుతుంది. కావాలంటే ఇప్పటి వరకు రైతు బంధు పేమెంట్ ఎంతమందికి వచ్చాయి, నెక్స్ట్ అప్కమింగ్ సూన్ లో ఎంతమందికి రైతు బంధు పేమెంట్ కావాలి అండ్ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అండ్ జిల్లాల వారీగా రైతు బంధు డీటెయిల్స్ మీరు ఎలా చెక్ చేసుకోవాలో అనేది కూడా చాలా వెల్ అండ్ క్లియర్ కట్ గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశాము. సో ప్రభుత్వం ఇంత గట్టిగా అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ రిలీజ్ చేసినా కూడా రైతు బంధు రాలేదని కామెంట్ చేసినటువంటి సోదరులకు నేను అడగదలుచుకున్నా, మీకు ఏమన్నా ఇంకా సలహాలు సందేహాలున్నా తెలియజేయండి. తప్పకుండా మీరు అడిగేటువంటి ప్రతి క్వశ్చన్ ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న జేబుల్లో ఈ క్వశ్చన్ ఉంచేటట్టుగా నేను చూస్తాను. కాబట్టి అసెంబ్లీకి అందే విధంగా ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు వచ్చే రైతు బంధు గురించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. ఓకేనా? సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.